గ్రామ పంచాయతీ ప్రజలను చేయి విన్నపం ఏమనగా ఎలక్ట్రల్ బోర్డు వారికి మాకు శనివారం నైట్ 11 గంటలకు రైలు కట్ అయిపోయి ఇంతవరకు మాకు ఒక కనీసం మధ్యలో 5 నిమిషాలు కూడా కరెంట్ వచ్చింది దాఖలాలు లేవు. కానీ తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న ప్రజలు, పశువులు, చిన్నపిల్లలకు కరెంట్ లేక వాళ్ళకు విషజ్వరాలు రావడము దోమల వలన ఇవన్నీ సమస్య ఎక్కువైపోయింది. కనీసం మాకు ఎలక్ట్రికల్ కరెంటు వచ్చే చూసే నాచుడే లేడు ఎవడు కూడా. కనీసము ఏఈ కానీ డిఈ కానీ కనీసం కింద హెల్పర్లు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఇందుకు మల్లేపల్లి గ్రామ మేము పంచాయతీలో ఉన్నామా లేమో పశువులతో సమానంగా చూసినట్టుంది మీరు ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు. కనీసం దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి మాకు కనీసం ఈరోజు నైట్కైనా కరెంటు వచ్చేట్టుగా చేయండి, లేకపోతే ధర్నా చేయగలం. మేము ముట్టడిస్తాము ఇంకో వచ్చి కనీసం ముదిగుప్ప అంతలకు కూడా మొత్తం అనంతపురం సత్యాయి జిల్లా పుట్టపర్తికి కూడా వస్తాము, కలెక్టర్ కూడా స్పందిస్తాము, కలెక్టర్ దగ్గరికి రమ్మని వస్తాము మేము ప్రజలందరము. గ్రామ పంచాయతీ ప్రజలను చేయి విన్నపం ఏమనగా ఎలక్ట్రల్ బోర్డు వారికి మాకు శనివారం నైట్ 11 గంటలకు రైలు కట్ అయిపోయి ఇంతవరకు మాకు ఒక కనీసం మధ్యలో 5 నిమిషాలు కూడా కరెంట్ వచ్చింది దాఖలాలు లేవు. కానీ తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న ప్రజలు, పశువులు, చిన్నపిల్లలకు కరెంట్ లేక వాళ్ళకు విషజ్వరాలు రావడము దోమల వలన ఇవన్నీ సమస్య ఎక్కువైపోయింది. కనీసం మాకు ఎలక్ట్రికల్ కరెంటు వచ్చే చూసే నాచుడే లేడు ఎవడు కూడా. కనీసము ఏఈ కానీ డిఈ కానీ కనీసం కింద హెల్పర్లు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఇందుకు మల్లేపల్లి గ్రామ మేము పంచాయతీలో ఉన్నామా లేమో పశువులతో సమానంగా చూసినట్టుంది మీరు ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు. కనీసం దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి మాకు కనీసం ఈరోజు నైట్కైనా కరెంటు వచ్చేట్టుగా చేయండి, లేకపోతే ధర్నా చేయగలం. మేము ముట్టడిస్తాము ఇంకో వచ్చి కనీసం ముదిగుప్ప అంతలకు కూడా మొత్తం అనంతపురం సత్యాయి జిల్లా పుట్టపర్తికి కూడా వస్తాము, కలెక్టర్ కూడా స్పందిస్తాము, కలెక్టర్ దగ్గరికి రమ్మని వస్తాము మేము ప్రజలందరము.